అక్క వాళ్ళ పెరట్లో గుంటూరు గోంగూర ఉందండి. గోంగూర చూస్తే వదిలేస్తామా చెప్పండి? గోంగూర కోసేసి చక్కగా కడిగి ఇలా ఆరబెట్టేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇంకా మరి కాస్త తెనాలింగువ వేసి చక్కగా వేయించి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరి కాస్త నూనె తీసుకుని అందులోకి గోంగూర కూడా వేసి కొద్దిగా పసుపు వేసి గోంగూరని చక్కగా మగ్గిచ్చేయాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యేలాగా. గోంగూర మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లోకి రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ కారం పక్కకు పోసేసుకున్నాక ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని మిక్సీ జార్లో వేసి జస్ట్ పల్స్ ఇవ్వాలి అంతే. మరీ ఎక్కువ తిప్పేసామనుకోండి పేస్ట్ అయిపోతుంది. అలా అయితే పచ్చడి అస్సలు బాగుండదు. ఇప్పుడు కారం గోంగూర చక్కగా చేత్తో కలిపామనుకోండి సరిగ్గా కలుస్తుందన్నమాట. నూనె కొంచెం వేడి చేసి పోపు వేసేసి అందులోకి మరి కాస్త ఇంగు వేసి పచ్చడిలో వేసేసామనుకోండి అబ్బా గుమగుమలేనండి. మీకు నోట్లో నీళ్ళూరుతున్నాయా? ఆగండి. ఇప్పుడు కంచంలోకి గోంగూర పచ్చడి వేసేసుకుని వేడివేడి అన్నం పెట్టేసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని వెన్నపూసుంటే ఇంకా బాగుండేది. ఏం చేస్తాం, నెయ్యితోనే సరిపెట్టేసుకుందాం. ఇలా 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకుని కొద్దిగా గోంగూర పచ్చడి తీసి వేడివేడి అన్నంలో చక్కగా ఇలా కలిపేసి ఉల్లిపాయ ముక్క నంచుకు తింటే ఉంటుందండి అద్భుతమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి గోంగూర తెచ్చుకుని పచ్చడి చేసేసుకోండి.